ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వందే శివం నారాయణం బ్రహ్మదేవం వందే అంజనీసుతం వందే శ్రీ పార్వతీం లక్ష్మీం సరస్వతీం వందే జగన్మాతరం వందే సర్వఋషీణాం శ్రీదేవతానాం వందే గురూణాం గురుం వందే గుహం గణపతిం సూర్యచంద్రం వందే శ్రీ విశ్వేశ్వరం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం కృతే యధ్యాయతో విష్ణుః త్రేతాయై యజతో ముఖైః ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ధరి కీర్తనాత్. కృతయుగంలో తపస్సు చేస్తే మోక్షం వచ్చేది, ఆ యుగ ధర్మము. త్రేతాయుగంలో ఆ భగవంతుని సేవ చేస్తే మోక్షం వచ్చేది. అంటే త్రేతాయై యజతో ముఖైః కృతే యధ్యాయతో విష్ణు త్రేతాయై యజతో ముఖైః ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ధరి కీర్తనాత్. కృతయుగంలో సాక్షాత్ ఆ పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ సదా తపస్సులో నిమగ్నమై ఆ పరమాత్మ ధ్యానంలో నిమగ్నమై తపస్సు చేస్తున్నటువంటి ధ్యేయాకారం నందు మనసు నిలుపుట ధ్యానము అంటారు. సదా పరమేశ్వరుని ధ్యానంలో నిలకడ కలిగి ఉండడం, ఇది ధ్యానము. అంటే తపస్సు అనగా బ్రహ్మచర్యం జపోర్మౌనం నిరాహారత్వమేవచ ఇత్యేతత్ తపసోరూపం సుఘోరం సుధురాశదం. తపస్సు అనగా బ్రహ్మచర్యము. మనస కర్మణ వాచ త్రికరణ శుద్ధిగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ, గృహస్థులు ఏకనారీ వ్రతులై ఉంటూ, సన్యాసి బ్రహ్మచారి కాంతను కాని కనకాన్ని ముట్టకూడదు. కాంతను కనకాన్ని ముట్టినటువంటి వారు సన్యాసులు కానే కారు, వారు సన్యాసులు అనబడింది శాస్త్రముల యందు. అందుకోసమే ఇది నారద మహర్షికి బ్రహ్మదేవుడు ఉపదేశం చేసినాడు. నారద పరివ్రాజకోపనిషత్తు యందు ఈ రహస్యమును చెప్పి ఉన్నారు. ఎవరైతే కాంతా కనకాలను ముట్టకుండా సదా పరమేశ్వర ధ్యానంలో నిమగ్నమై ఉంటారో వారే సన్యాసులు. అందుకోసమే కృతే యధ్యాయతో విష్ణు త్రేతాయై యజతో ముఖైః ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ధరి కీర్తనాత్. కృతయుగంలో తపస్సు చేస్తూ సదా పరమేశ్వరుని యొక్క ధ్యానంలో నిమగ్నులైనటువంటి వారికే మోక్షము సిద్ధిస్తుంది. త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు శాస్త్రోక్త ప్రకారముగా యజ్ఞయాగాదులు చేస్తే మోక్షము సిద్ధించేది. ద్వాపరే పరిచర్యాయాం ద్వాపర యుగంలో సాక్షాత్ ఆ పంచపాండవులు కృష్ణ పరమాత్మ సేవ చేసి ఆ భగవంతుని దర్శించి పూజించి తరించినారు. అట్నే ద్వాపర యుగమునందు సాక్షాత్ పరమేశ్వరుని సేవ చేస్తే మోక్షం వచ్చేది. కలౌ తద్ధరి కీర్తనాత్. ఈ కలియుగంలో తపస్సు చేయలేరు, ధ్యానము చేయలేరు, నిలకడ కలిగి ఉండదు మనసు. యజ్ఞయాగాదులు శాస్త్రోక్త ప్రకారంగా చేయలేరు. అందుకోసమే ఆ పరమేశ్వరుని సేవ చేయలేరు. దొరకడు కదా. అందుకోసమే ఈ కలికాలంలో కేవలము శివనామ సంకీర్తన హరినామ సంకీర్తన చేస్తే చాలు, మోక్షము అరచేతిలో నేరేడు పండులాంటిది అన్నారు మన మహర్షులు.
అందుకోసమే మీరు ఆహార్నిశలు అయ్యో మేము తపస్సు చేయలేకపోతున్నాం కదా, ధ్యానం చేయాలంటే సమయం లేదు కదా, ఒక సమయం కేటాయించుకోవాలంటే సమయం ఉండదు. కావున సర్వసంగ పరిత్యాగులైనటువంటి మహర్షులకు అన్నీ వదిలినారు. కావున అంత సమయం ఉంటుంది. మేము గృహస్థాశ్రమంలో ఉన్నాము, భార్య పిల్లల మధ్యలో ఉన్నాము, ఎన్నో పనులు ఉంటాయి. తపస్సు చేయలేము, మరి ధ్యానము చేయలేము, యజ్ఞయాగాదులు చేయలేము. సాక్షాత్ ఆ పరమేశ్వరుని ఫలపుష్పాదుల ద్వారా ఆ పుష్పాలు తెచ్చి ఆ భగవంతునికి అభిషేకం చేసి పూజించాలంటే సమయము ఉండదు. మరి మోక్షము రావాలి అంటే ఎలా అని ప్రశ్నించినప్పుడు ఈ కలియుగంలో మీ లేచింది మొదలుకొని చీపిరి బట్టింది మొదలుకొని రాత్రి పరుండ వరకు ఈ కర్మేంద్రియముల ద్వారా పనులు చేసుకుంటూ అంతఃకరణమైన మనసు ద్వారా ఆ మాధవుని ఆ పరమేశ్వరుని ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం రామాయ నమః, కృష్ణాయ నమః, మీకు నచ్చిన దేవుని ఎవరైనా సరే, దేవతనైనా సరే, ఓం బాలా ఆ త్రిపుర, ఆ బాలా త్రిపుర సుందరిని కానీ, ఓం జగన్మాతాయై నమః ఏ దేవతను కానీ దేవతలను కానీ మీరు మనసా కర్మనా వాచ స్మరించినంత మాత్రమున భగవంతుడు సంతసించి మీకు ముక్తిని ప్రసాదిస్తాడు. అందుకోసమే ఒక్కసారి నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళి, స్వామి మీరు ఎక్కడ ఉంటారు అని ప్రశ్నించినాడు. అక్కడనే శేషతల్పం పైన పండుకొని ఉన్నాడు. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలు వత్తుతోంది లక్ష్మీమాత. మరి మీరు ఎక్కడ ఉంటారు అని అక్కడొక్క చోట ఉన్నది. మళ్ళా ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మను కూడా ప్రశ్నించినట్టుగా ఉన్నది. స్వామి మీరు ఎక్కడ ఉంటారు, ఒకసారి అరణ్యంలో ఉంటారు, ఒకసారి నేను దర్శించుకోవాలంటే కేవలము ద్వారకా నగరానికి వెళ్ళాలి. ఒకసారి అక్కడ ఉండరు, పంచపాండవుల దగ్గర ఉంటారు, ఇక్కడ అక్కడ అనేది ఎక్కడెక్కడనో తిరుగుతుంటారు. స్వామి మాకొక్క స్థలము చెప్పండి, నేను నేరుగా వచ్చి అక్కడనే దర్శనం చేసుకుంటాను అని ప్రాధేయపడి అడిగినాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ విష్ణుమూర్తి కూడా 2 చోట్ల ఉన్నది ఇది. నాహం వసామి వైకుంఠే నాహం వసామి భూతలే మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అని చెప్పబడింది. నారద ఎక్కడ ఉంటారు మీరు స్వామి అని ప్రశ్నించినారు కదా. నేను ఈ వైకుంఠంలో ఉండను, మరి ఎక్కడుంటారు? మీరు పరమభక్తులు కదా స్వామి, భక్తుల యొక్క హృదయం యోగీశ్వరుల యొక్క హృదయంలో ఉంటారంటే నేను అక్కడ కూడా ఉండనన్నాడు. యోగీశ్వరుల యొక్క హృదయంలో ఉండకపోతే మీరు ఎక్కడ ఉంటారంటే వాళ్ళు నన్ను స్మరించి 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 తపస్సు చేస్తూ ధ్యానం చేస్తూ దేహాకార స్థితిని పొందిపోయినారు. నన్ను స్మరణ చేస్తూ కీటకము భ్రమర రూపమును పొందినట్లు నా స్వరూపలై భాషిస్తున్నారు. నేను వాళ్ళ యొక్క యోగినా హృదయేన చ యోగుల యొక్క హృదయంలో కూడా ఉండను. వాళ్ళు ముక్తాత్ములైపోయినారు, అక్కడ కూడా ఉండవలసిన అవసరం లేదు. మరి ఎక్కడ ఉంటారు? మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఎవరైతే నన్ను ప్రార్థన చేసుకుంటూ ఉంటారో నారద, నేను నా భక్తుడు ఎక్కడెక్కడ నన్ను స్మరణ చేస్తూ నృత్యం చేస్తూ ఆనంద పారవశ్యంలో భజిస్తూ ఉంటారో నేను అక్కడనే ఉంటాను అని చెప్పినాడు. అందుకోసమే మీరు ఎప్పుడు హరినామ సంకీర్తన శివనామ సంకీర్తన చేస్తూ ఉండగా శివస్య హృదయం విష్ణోశ్చ హృదయం శివ. అందుకోసమే శివుని యొక్క హృదయంలో విష్ణు ఉంటాడు, విష్ణు యొక్క హృదయంలో శివుడు ఉంటాడు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. శివుని యొక్క హృదయంలో విష్ణువు, విష్ణు యొక్క హృదయంలో శివుడు ఉంటారు. శివకేశవులు వేరు కారు. శివకేశవులు వేరు అని
తలంపు కలిగినటువంటి వారలు అది మహాపాపం వస్తుంది. వాళ్ళు రవరవాది నరక కోపంలో కుంభీపాత నరకంలో పడిపోతారు. శివకేశవులు వేరు అని తలించిన వారిని వేదవ్యాస మహర్షుల వారు లోకానికి అందించినారు. దేవుడు ఒక్కరే, నిరాకారమైన పరబ్రహ్మము బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో ఆ నిరాకారమైన పరబ్రహ్మము పార్వతి లక్ష్మి సరస్వతి మాతల రూపంలో భాషిస్తున్నారు. త్రిమాతలు కానీ త్రిమూర్తులు కానీ వారి అంశలతో అవతరించినటువంటి ఏ రూపమును స్మరించినా జీవునికి కైవల్యము సిద్ధించుతున్నది. అందుకోసమే మీరు ఆహారనిశలు ఎప్పుడు తైలధారవలే ఆ భగవత్ చింతన చేస్తూ ఉండవలెను. అట్లా చేస్తున్నటువంటి వారికి ఆ భగవంతుడు ముక్తి ప్రసాదిస్తాడు. అందుకోసమే ఆహారనిశలు ఎప్పుడు కూడా పరమాత్మ చింతన చేస్తూ ఉండాలి. స్వామి మాకు సమయం ఉండదు కదా ధ్యానం చేయటానికి, తపస్సు చేయటానికి, ఆ భగవంతుని అర్చించలేము అని అనుకున్నటువంటి వారికి ఈ నియమము చెప్పబడింది. మీరందరూ కూడా సాయంత్రం వేళ ఉదయం వేళ 1 గంట సేపు అయినా సరే 4 గంటలు ముందుగానే లేచేసి ధ్యానం చేసుకోండి. తపస్సు అనగా ఇక్కడ బ్రహ్మచర్యము, జపము, మౌనము, నిరాహారములు తపస్సు అనబడింది. బ్రహ్మచర్యం జపోర్మౌనం నిరాహారత్వమేవ చ ఇత్యేతత్తపసో రూపం సుఘోరం సుధురాసదం. సాధ్యము కానటువంటివి అన్ని కూడా సాధ్యమవుతుంది ఈ తపస్సు వల్ల. మరి తపస్సు బ్రహ్మచర్యము, జపము, మౌనము, నిరాహారములను చెప్పబడింది కదా. మేము కూడా గృహస్థాశ్రమంలో ఉండే తపస్సు చేయాలని అనిపిస్తుందని మీకు ఉర్రూతలు ఊగుతూ ఉంటారు. ఉత్సాహవంతులై ఆనంద పారవశ్యంలో ఉంటూ మేము అది పొందాలని ఉంటుంది. ఇట్టి నియమాలు ఏమైనా ఉన్నాయా గృహస్థాశ్రమంలో ఉండే తపస్సు చేసుకునేటువంటి నియమమని మీకు సందేహం కలగవచ్చును. అందుకోసమే పతిదేవుని సేవ చేయడమే సతికి తపస్సు. కుమారుడు తల్లిదండ్రుల సేవ చేయడమే తపస్సు. శిష్యుడు గురు సేవ చేయడమే తపస్సు. భార్యాభర్తలు ఇద్దరు కూడా మాతాపితృ అత్తమామల సేవ చేసుకుంటూ వారి కర్తవ్య కర్మలు చేస్తూ ఏకనారీ వ్రతులై ఉంటూ ఆ పరమాత్మ చింతన చేస్తూ పనిలో ఉంటూ పరమాత్మ చింతన చేస్తూ ఎప్పుడు ఇంట్లో ఉండాలా పనిలో ఉండాలా పరమాత్మ చింతన చేసుకుంటూ వృథా క్రియ వృథాలాపాన్ వృథావాదాన్ మనోరథానం త్వక్తైకం బ్రహ్మ విజ్ఞేయం ఇది వేదాంత డిండిమః. జగద్గురు శంకరాచార్య వారు మీరు తపోనిష్ఠులై భాషించాలంటే ఓ మానవులారా మీరు వృథా క్రియ లేనిపోని పనులు చేయకుండా మీరు సత్కర్మలు చేస్తుండండి, చెడు కర్మలు వర్జించండి. వృథా క్రియ వృథాలాపాన్ లేనిపోని ఆలాపములు లేకుండా పరమాత్మ నామ సంకీర్తన చేయండి, మంచి మాటలు లోకానికి అందించండి. వృథా క్రియ వృథాలాపాన్ వృథావాదాన్ మనోరథాన్ లేనిపోని వాదోపవాదాలు పెట్టుకోకండి. భగవంతుని యొక్క లీలామృతమును భగవంతుని మహిమను లోకానికి అందించండి. కానీ వ్యర్థమైన ఆలాపములు వ్యర్థమైన వాదోపవాదములు చేసుకోకుండా వృథా క్రియ వృథాలాపాన్ వృథావాదాన్ మనోరథాన్ మనసులో లేనిపోని దుస్సంకల్పములు త్యజించి సత్సంకల్పములు పెట్టుకొని విశ్వశాంతికై ఎవరు పరితపిస్తారో వారు ఆత్మశాంతిని పొంది తీరుతారు. అందుకోసమే మీరు ఎల్లవేళలా లేనిపోని క్రియలు చేయకుండా లోక శ్రేయస్సుకై మీరు మంచి పనులు చేస్తూ ఉన్నటువంటి వారికి ఇది తపస్సు అనబడింది. అందుకోసమే గృహస్థాశ్రమంలో ఉంటూ మీరు పరమాత్మ చింతన చేస్తూ కర్తవ్య కర్మలు చేస్తూ సన్మార్గ ప్రవర్తకులై ఉన్నందువల్ల వాది గృహస్థాశ్రమంలో తపస్సు సుమ. బ్రహ్మచారి మాత్రము యతీనాం ప్రశవో ధర్మ నియమో వనవాసినాం దానమేవ గృహస్థానాం శుశ్రూష బ్రహ్మచారిణాం.
ఈ 4 చతుర్విధ ఆశ్రమస్థులకు చతుర్విధములైన తపస్సులు చెప్పబడింది. యతీనాం ప్రశవో ధర్మ శమ దమ ఉపరమ తితిక్ష శ్రద్ధ సమాధానం. ఈ సాధన నిత్యానిత్య వస్తు వివేక ఇహ అముత్రార్థ ఫలభోగ విరాగ శమాది షట్క సంపత్తి ముముక్షుత్వం మోక్షేచ్ఛ కలిగి సన్యాసి శమధమములు కలిగి సమస్త ఇంద్రియాలు జయించి సదా బ్రహ్మానంద సాగరంలో వలలాడుతూ సదా తపస్సులో ఉండాలి. కాంతా కనకాన్ని ముట్టకూడదు. సన్యాసికి బ్రహ్మచారికి అదే తపస్సు. ఈ రెండింటికి దాసుడైనటువంటి వారు వాళ్ళు ముక్తాత్ములు కాలేరు. వాళ్ళు వేషధారులే కానీ యోగదారులు కాలేరు సుమా. అందుకోసమే ప్ర అనే ప్రత్యయాన్ని అక్కడ చేర్చినారు. ప్రశవో ధర్మ. అందుకోసమే శమాదమ అంతరేంద్రియాలను బాహ్యేంద్రియాలను జయించడమే సన్యాసి ధర్మము. నియమో వనవాసినాం వనే చరతీతి వానప్రస్థ. మీరందరూ కూడా పెండిల్ చేసుకోవాలి. అది గృహస్థాశ్రమ ధర్మాలు దూషించకూడదు. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసాశ్రమ ధర్మాలు భగవంతుడు మానవులకు మోక్షదాయకములు. ఎవరెవరికి పనిని బట్టి, చదువును బట్టి పని ప్రసాదించినట్టుగా, ఉద్యోగమును చదువును బట్టి ఉద్యోగం ఇచ్చినట్టుగా, పూర్వజన్మ కర్మ విశేషమును బట్టి ఒక్కొక్కరికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు. ఒకరికి బ్రహ్మచర్యాశ్రమమనే ఉద్యోగము, ఒకరికి గృహస్థాశ్రమ ధర్మమనే ఉద్యోగము, వారికి వానప్రస్థాశ్రమం అనే ఉద్యోగము, వారికి సన్యాసం అనే ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఎవరెవరు ఉద్యోగము అనగా ఒక్క ఆఫీసు వద్దకి వెళ్ళినావు, కలెక్టరు ఆఫీసు ఉన్నది, అక్కడికి పోయినాము. ఒక ఉద్యోగి పోయి ఏం చేస్తా, అహంకారంతో చెయ్యడు. నేను ఒక ఉద్యోగినని భావన చేత అహంకార మమకారములు వదిలేసి మనస్ఫూర్తిగా సేవ చేసినట్టుగా ఈ గృహస్థాశ్రమంలో మోక్షమును పొందుట నిమిత్తమై భార్యకు భర్త, భర్తకు భార్య, పిల్లలు, ఇండ్లు, మేడలు మోక్షమును పొందటానికి ఒక సదుపాయములు అనుకుంటూ ఎవరైతే నేను ఒక ఉద్యోగిని మాత్రమే అనే భావన చేత అందరినీ ప్రేమిస్తూ, అందరినీ గౌరవిస్తూ ఆనంద పారవశ్యంలో హరినామ సంకీర్తన ఎవరు చేస్తారో అది గృహస్థాశ్రమంలో తపస్సు అనబడింది. అందుకోసమే వనేచరతీతి వానప్రస్థ. గృహస్థాశ్రమంలో సంతోషంగా ఉంటూ ఇట్టి ధర్మములు పాటిస్తూ పెండ్లి చేసుకొని పిల్లలు పెద్దగైన తర్వాత సమస్త బాధ్యతలు వారి యొక్క భుజస్కంధాలపైన పెట్టి అప్పుడు గురువు దగ్గర వానప్రస్థాశ్రమను స్వీకరించి, అనగా పచ్చటి వస్త్రములు ధరించి, అది శుభదాయకములు కావున అందుకోసమే విష్ణుమూర్తి బ్రహ్మదేవుడిలంతా పీతాంబరములు ధరించినారు. అంటే బ్రహ్మచర్య దీక్ష అంటే వాళ్ళు బ్రహ్మచారులని అర్థము. ఎందుకంటే నిరాకారమైన పరబ్రహ్మము బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా, త్రిమూర్తులుగా, త్రిమాతలుగా భాషిస్తున్నారు. ఒక్కరే కానీ వేరు కారు. మన దృష్టిలో తెలియని వారి దృష్టిలో వేరు, తెలిసిన వారి దృష్టిలో ఒక్కొక్కరు. అందుకోసమే విజ్ఞానులైన పుణ్యపురుషులు తెలుసుకునే నిమిత్తమే పీతాంబరములు ధరించినారు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు. సర్వసంగ పరిత్యాగిగా ఆ పులి చర్మను, గజ చర్మను, విభూతి ధారణ కలిగి శివుడు ఉన్నారు. ఎక్కడైనా ఏ దేవాలయమున ఈ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళుతాము, అమ్మ కింద ఉన్నారు, నాయన పైన ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ దేవాలయముల దగ్గరికి వెళ్ళినప్పటికీ అమ్మ నాయన ఒక దగ్గర ఉండరు. శ్రీశైలానికి వెళ్ళారు, అమ్మ ఒక పక్కలు ఉన్నారు, నాయన ఒక చోట ఉన్నారు. అంటే మేము కలిసి ఉన్నప్పటికైనా గృహస్థాశ్రమంలో పిల్లలు పుట్టిన తర్వాత విడివిడిగా బ్రహ్మచర్య దీక్ష పొందుతూ ఉండాలని లోకానికి నిదర్శనంగా చూయిస్తున్నారు త్రిమూర్తులే. ఎక్కడెక్కడ విగ్రహ రూపంలో ఉన్నారో ఒక్క చోట లేకుండా విడివిడిగా ఉన్నారు. ఒక్కో ఇంట్లో ఉన్నప్పటికైనా విడివిడిగా బ్రహ్మచర్య దీక్షలో ఉంటూ పరమాత్మ చింతన చేసినందువల్ల అది వారికి గృహస్థాశ్రమంలో పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకు సమస్త బాధ్యతలు అప్పజెప్పి ఇంట్లో ఒక రూమ్ ఏర్పాటు చేసుకొని ఇంట్లోనే ఉండి ఆ ఇల్లును గృహస్థాశ్రమం అన్నారు. శ్రమలు తీర్చేది ఆశ్రమము.
సమస్త దుఃఖములు తొలగించేది ఆశ్రమము కావున అక్కడనే ఉంటూ పరమాత్మ చింతన చేస్తూ ముక్తాత్ములు కావచ్చు. లేదా ఇంటిలో కుదరదు అనుకుంటే ఒక పొలాలుంటే ఒక రూమ్ ఏర్పాటు చేసుకొని ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని పరమాత్మ చింతన చేస్తూ ముక్తాత్ములు కావచ్చు. అది లేకపోతే గురువుల దగ్గరికి వెళ్ళి గురువుల చింతనే ఉంటూ అక్కడ అనుష్ఠానము చేసుకుంటూ కైవల్యాన్ని పొందవచ్చు వానప్రస్థులైనటువంటి వారలు. శుశ్రూష బ్రహ్మచారినాం, బ్రహ్మచారులైనటువంటి వారు గురు శుశ్రూష చేసుకుంటూ గురుసేవయే తపస్సుగా భావిస్తూ పరమాత్మ చింతన చేసుకుంటూ గురువే పరబ్రహ్మగా భావిస్తూ గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రజపమును జపము చేసుకుంటూ గురుసేవ చేసుకోవడము బ్రహ్మచారులకు తపస్సు. అందుకోసమే చతుర్విధములైనటువంటి తపస్సులు చెప్పబడింది. యతీనాం ప్రశవో ధర్మ నియమో వనవాసినాం దానమేవ గృహస్థానాం. ఇంకా దానమేవ గృహస్థానం కర్తవ్య కర్మలు చేసుకుంటూ ఎవరైనా అతిథి అభ్యాగతులకు ఎవరికైనా పిల్లి మొదలుకొని చీమ మొదలుకొని ప్రతి ప్రాణికి దాన ధర్మాదులు. ఎందుకంటే గృహస్థాశ్రమంలో కర్మ చేస్తున్నాం కావున ఎన్నో పనులు చేస్తాం కావున ఒక్క గెనె నరికినారనుకో ఒక పొలము దున్నుతుంటే ఎన్నో చీమలు నాగేటి సాలులో కప్పబడుతాయి, ఎన్నో ప్రాణులు చచ్చిపోతుంటాయి. కావున అది కొంచెం దోషం వస్తుంది. కావున అందులో పండిన పంట కొంచెము దాన ధర్మాలు చేసుకున్నందువల్ల పాపము పరిహారం అయిపోతుంది, మీకు పాపం అంటబడదు. అందుకోసమే యతీనా ప్రశవో ధర్మ. ఇక్కడ అంతరేంద్రియాలను బాహ్యేంద్రియాలను కామక్రోధ లోభ మోహ మదము మాశ్రములు జయించడము యతి ధర్మము. యతికి తపస్సు. దాన ధర్మాదులు చేసుకుంటూ ఉన్నదాంతో తృప్తి పడుతూ లేనిది ఆశించకుండా కర్తవ్య కర్మలు చేస్తూ పరమాత్మ ధ్యానుల నిమగ్నమై నిష్కామ కర్మయోగులై విహరించడము గృహస్థులకు తపస్సు. బ్రహ్మచారికి సదా గురు శుశ్రూష చేయడము బ్రహ్మచారికి తపస్సు. వానప్రస్థులైనటువంటి వారు గృహస్థాశ్రమంలో పిల్లలు పుట్టి పిల్లలకు పెళ్లిలయ్యే వరకు ఉంటూ తదనంతరము పచ్చటి వస్త్రములు ధరించుకొని సదా ఒంటరిగా పరమాత్మ ధ్యానము చేయడము వానప్రస్థులకు అది తపస్సు. ఈ చతుర్విధములైన తపస్సులు ఎవరు చేస్తారో వారికి మోక్షము సిద్ధిస్తుంది. అంటే జీవన్ముక్తులై భాషిస్తారు వారలు. అందుకోసమే ఇక్కడ ఇంకొక ఆనాడు నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళి ప్రశ్నించినాడు. ఈ మానవ లోకమంతా ఈ భూమండలమంతా సంచరించి అయ్యో మాకు మోక్షం వస్తుందా, మేమేమో పనులు చేసుకుంటుంటాము, పరమాత్మ చింతన చేయటానికి మాకు సమయం ఉండదు కదా, మాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందని కొంతమంది అనుకుంటుంటే సూక్ష్మ రూపంలో విహరిస్తూ నారద మహర్షి నేరుగా ఒక కథ అల్లి ఈ లోకానికి ఉత్సాహం కలిగి ఉత్సాహపూరితులుగా చేసి వీళ్ళందరి ముక్తాత్ములు చేయుట నిమిత్తమై ఒక కథ అల్లినాడు నారద మహర్షి. ఎందుకంటే చరిత్రపరంగా ఉండాలి. నారదాది మహర్షులు ఏమేమి లోకానికి అందించాలనుకున్నారో అట్టి సందేశమును మహాభారత రూపంలో భాగవతాది గ్రంథముల రూపంలో పురాణముల రూపంలో వేదవ్యాసాది మహర్షులు లోకానికి అందిస్తూనే ఉంటారు. అందుకోసమే వైకుంఠానికి వెళ్ళి స్వామి ఈ లోకంలో గొప్ప భక్తులు ఎవరు అని ప్రశ్నించినాడు. నారద మహర్షికి మించిన గొప్ప భక్తులు లేరు, అందరూ ఉన్నారు. కానీ భగవంతుని ముందు భక్తుడు ఉండి నిజమైన భక్తులు గొప్ప భక్తులు ఎవరు అని ప్రశ్నించినాడు. నారద మహర్షి లోకానికి ఒక దివ్య సందేశాన్ని అందించడం నిమిత్తమే నాటకం ఆడుతున్నాడని శ్రీహరి గ్రహించి, నారద నీకొక పరీక్ష పెట్టుచున్నాను అని ఒక పాల చెంబును క్షీరపాత్రను సృష్టించి నీ తలకాయ పైన నీ నెత్తుపైన ఈ క్షీర చెంబును ఈ కలశమును నెత్తిపైన పెట్టుకొని ఈ వైకుంఠం చుట్టూ ప్రదక్షిణం చేసి రావాలి. ఎందుకంటే ఈ క్షీరపాత్రలో నుంచి ఒక ఒక్క బిందువు కింద పడినా నీ తలకాయ నీ శిరస్సు 1000 ముక్కలైపోతుంది. ఈ చెంబు కింద పడొద్దు, చెంబులో నుంచి ఈ పాల బిందువు క్షీర బిందువు కింద పడకుండా వైకుంఠం చుట్టూ ప్రదక్షిణం చేసి రావాలి, తర్వాత చెప్తా నీ సందేహ నివృత్తి చేస్తాను అన్నాడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షికి.
ఆ చెంబు తీసుకున్నాడు. మహతి అనే వీణ సరస్వతీమాత ప్రసాదించింది నారద మహర్షికి. మనసులో నారాయణ అని నోరుతో అనుకున్నా సరే, మనసులో నారాయణ అనుకుంటే స్వరాలతో నారాయణ అంటుంది ఆ మహతి వీణ. మనసులో అనుకుంటే చాలు పాటలు పాడుతుంది. ఆ వీణ మ్రోగగానే తన్మయత్వ స్థితి వచ్చేస్తుంది. అందుకోసమే నేను ఒకళ్ళ మనసులో నారాయణ అంటే ఇది నారాయణ అంటుంది వీణ, నా మనసులో అనుకున్నా సరే ఒకళ్ళ అప్పుడు ఆనంద పారవేశంతో చెంబు కింద పడిపోతుంది, నా శిరస్సు పగిలిపోతుందని చెప్పి వీణ పక్కకు పెట్టినాడు. చిటుకులు ఊడంగా ఎప్పుడు నారాయణ స్మరణ చేస్తుంటే ఒకళ్ళ ఆ చిటుకులు మ్రోగినప్పుడు మనసు అటు పోతుందని చిటుకులు పక్కకు పెట్టినాడు. కాళ్ళ గజ్జలు అందెలు పక్కకు పెట్టేసినాడు. చెంబు నెత్తిలో పెట్టుకొని వైకుంఠం చుట్టూ ప్రదక్షిణం చేసి వచ్చేసినాడు. ఆ క్షీర పాత్ర అక్కడ పెట్టినాడు. స్వామి ఇప్పుడు చెప్పండి అన్నాడు. సరే నారదా, మరి కాళ్ళ అందెలేవి, చిటుకులేవి, చేతిలో వీనేదంటే స్వామి అవి గల్లుమంటే నీ నామ సంకీర్తన స్మరణకు వస్తుంది. అందుకోసమే చిటుకులు కానీ కాళ్ళ గజ్జలు అక్కడ పక్కకు పెట్టేసిన స్వామి, వీణను కూడా పక్కకు పెట్టేసిన. సరే అవి పెట్టినావు, కానీ నన్ను ఎన్ని వైకుంఠం చుట్టూ ప్రదక్షిణ చేసే ముందు ఎన్నిసార్లు నన్ను స్మరణ చేసినావు చెప్పు అని విష్ణుమూర్తి నారద మహర్షిని అడిగినాడు. స్వామి నీ నామ సంకీర్తన అసలు చేయలేదు అన్నాడు. ఎందుకంటే నీ స్మరణ చేస్తే చాలు నాకు ఆనంద సాగరంలో మునిగిపోతాను, తన్ను తాను మర్చిపోతా స్వామి. నీ నామంలో అట్టి మహిమ ఉన్నది. ఈ భవబంధ విముక్తిని అనగా సమస్తం తన్ను తాను మర్చిపోతాను. నీ నామ సంకీర్తన భవబంధ విముక్తిని చేసేస్తుంది, అన్నీ మరిపిస్తుంది స్వామి. అందుకోసమే ఈ పాల చెంబును మర్చిపోతాను, అది కింద పడిపోతే నా శిరస్సు పగిలిపోతుందనే భావన చేత నీ నామ సంకీర్తన నేను చెయ్యలేదు అని చెప్పేసి. అంతకుముందే ఓ శ్రీ మహావిష్ణువు భూమండలంలో వర్షాలు కురిపించినాడు. రాత్రిపూట వర్షాలు కురిసినాయి. ఉదయం పూట అందరూ కూడా ఆ నాగండ్లు పట్టుకున్నారు. కొంతమంది విత్తనాలు వేయటానికని నాగండ్లు దున్నుతున్నారు. ఆ విత్తనాల కుండలు కూడా నెత్తిలో పెట్టుకున్నారు, పోతున్నారు. చంకట్లో పిల్లలు ఎత్తుకున్నారు, నెత్తిలో విత్తనాల కుండలు పెట్టుకున్నారు, నాగండ్లు చేతులు పట్టుకున్నారు, వెళుతున్నారు. కొంతమంది విత్తనాలు, కొంతమంది దున్నుతున్నారు. పూర్వకాలంలో వరి నాటినా విత్తనాలు వేసినా సరే ఒక్క ఊర్లో పాట పాడితే ఇంకొక ఊరికి వినబడేది. భగవన్ నామ సంకీర్తన చేస్తూ విత్తనాలు వేసినా, వరి నాటినా, ఏ పనులు చేసినా అమ్మలు కానీ నాయనలు కానీ పాటలు పాడుకుంటూ పనులు చేసేవాళ్ళు. ఆనాడు అంత హరినామ సంకీర్తన చేస్తూ విత్తనాలు వేస్తున్నారు. ఏ పనులు చేసినా భూమండలం అంతా హరినామ సంకీర్తన, శివనామ సంకీర్తన అష్టదిక్కులు యందు ధ్వనిస్తూ ఉన్నది. నారద ఆ భూలోకం వైపు చూడు అన్నాడు. అటు చూసినాడు. వాళ్ళు ఏమి నారదా, మరి చంటి పిల్లలు సంకల పెట్టుకొని, చిన్న పసిపాపలను సంకల పెట్టుకొని, ఒక చేతిలో సంకల పెట్టుకొని, ఒక చేతి ద్వారా నెత్తిలో విత్తనాల కుండలు పెట్టుకొని వెళుతున్నారు భూమి దగ్గరికి. ఆ పురుషులందరూ కూడా నాగండ్లు నెత్తిలపైన పెట్టుకొని మోసుకుంటూ వెళుతున్నారు. ఆ సంసార సముద్రాన్ని నెత్తిల పెట్టుకొని వాళ్ళు మర్చిపోలేదు నారద. ఒక్క పాల చెంబును నెత్తలు పెట్టుకొని నన్ను మర్చిపోయినావు కదా, ఎవరు గొప్పవారు అని అడిగినాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడుండి స్వామి నాకు తెలుసు అది ఎవరు గొప్పవారు అంటున్నావంటే వాళ్ళే గొప్ప స్వామి. నేను ఇప్పుడు ఓడిపోలేదు. లోకానికి అందించుట నిమిత్తమై, బిడ్డ నిమిత్తమై తల్లి ఏడ్చినట్టుగా, నటించినట్టుగా, ఉత్సాహపూరితలై బిడ్డలు ఉన్నత స్థితికి పొందుట నిమిత్తమై తల్లిదండ్రులు నటించినట్టుగా నారద మహర్షి తాను నటిస్తూ లోకానికి దివ్య చరిత్రను అందించినాడు. ఎవరైనా సరే అప్పుడు నారద నీ హృదయం నాకు తెలుసు, నువ్వు పరమభక్తునివి. ఈ లోకానికి
ఎవరైతే పరమాత్మ ధ్యానము పరమాత్మ నామ సంకీర్తన చేస్తూ కర్తవ్య కర్మలు చేస్తూ నా స్మరణ చేస్తున్నటువంటి పరమభక్తులకు ముక్తిని ప్రసాదిస్తాను తెలియచేయట నిమిత్తమే నేను హృదయ పద్మంలో ఉండి నీ ద్వారా ఈ నాటకం ఆడించినాను, నీ ద్వారా నేను ఈ నాటకాలు ఆడినాను నారదాని విష్ణుమూర్తి చెప్పుతాడు ఆఖరులో. అందుకోసమే సంసారమును నిందించకూడదు, సంసారము దేవుడిచ్చిన వరం అనుకుంటూ పతి సేవ చేసుకుంటూ సతిని గౌరవిస్తూ తల్లిదండ్రులను చిన్నలను పెద్దలను గౌరవిస్తూ సదా ప్రతిరోజు తల్లిదండ్రులకు నమస్కారాలు చేస్తూ ఉండవలెను. భూప్రదక్షిణ షట్కేన కాశయాత్రాయుతేన చ శ్వేతుస్నానశతైరశ్చ తత్ఫలం మాతృవందనాత్. ఈ సంసారంలో గొప్ప తపస్సు ఏమిటనగా లేవగానే తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి, పతిదేవునికి నమస్కారం చేయాలి. ప్రతిరోజు ఎవరైతే తల్లిదండ్రులు కూర్చుండబెట్టి భూప్రదక్షిణ షట్కేన కాశయాత్రాయుతేన చ శ్వేతుస్నాన శతైరశ్చ తత్ఫలం మాతృవందనాత్. తల్లిదండ్రుల చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తేనే చాలు, ఈ భూమండలాన్ని 6 సార్లు ప్రదక్షిణం చేసిన పుణ్యము ప్రాప్తిస్తుంది. పురుషులకు కుమారులకు తల్లిదండ్రుల చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణం చేసి వారి పాదాభివందనం చేస్తే ఈ భూమండలాన్ని 6 సార్లు ప్రదక్షిణం చేసిన పుణ్యము. కాశీమున్నగు దివ్యక్షేత్రముల యందు గూఢంగా 10,000 సార్లు కాశీమున్నగు దివ్యక్షేత్రములు ఈ 14 భువనముల యందు ఆ భగవంతుడు స్వయంభువై వెలిసిన దివ్యక్షేత్రములు 10,000 సార్లు దర్శనం చేసుకున్న పుణ్య ఫలితము. శతైరస్య గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలస్మిన్ సన్నిధిం కురు. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలస్మిన్ సన్నిధిం కురు. ఈ 8 నదుల యందు 7 సముద్రముల యందు 100 సార్లు ఈ భూమండలం ఉన్న దివ్య తీర్థములు అన్ని తీర్థముల యందు 100 సార్లు స్నానం చేస్తే ఎట్టి ఫలితము. ఒక్కసారి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేసి పాదాభివందనం చేసుకుంటే అంత పుణ్యము ప్రాప్తిస్తుంది గృహస్థాశ్రమంలో. అందుకోసమే ప్రతిరోజు సతిగూఢంగా పతిదేవునికి పాదాభివందనం చేసేసి పాదపద్మములు కడిగి ప్రతిరోజు తీర్థము పుచ్చుకొని ప్రదక్షిణం చేసుకుంటే ఆ మాతకు మహా తపస్సు. తల్లిదండ్రుల సేవ చేసుకొని పాదపద్మములు కడిగి సేవ చేస్తే కుమారునికి కోడళ్ళకు అద్భుతమైన తపస్సు కలుగుతుంది సుమ. ఇది గృహస్థాశ్రమ ధర్మము. అందుకోసమే ఆనాడు అత్రి మహర్షిని అనసూయామాత పతి సేవ భాగ్యం వల్లనే త్రిమూర్తులను పసిపాపలు చేసుకొని తన ఒడిలో పెట్టి ఆటలు ఆడించగలిగింది. ఈ పతిదేవుని యొక్క పూజా భాగ్యం వల్లనే సతీమణులకు అట్టి భాగ్యము అట్టి దివ్యత్వము సిద్ధించింది. ఈ చరిత్ర ఆనాడు అనసూయామాతను చూసి గ్రహించండి. ఆనాడు కుమారస్వామి ఎవరికైతే ఒక దివ్యత్వమును దేవతాధిపత్యమును సమస్త విఘ్నములకు అధిపతిని చేస్తాను అని ఒక్క నిర్ణయం వచ్చినప్పుడు కుమారస్వామి నాకు కావాలని విఘ్నేశ్వర స్వామి నాకు కావాలని వాళ్ళు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు బ్రతిలాడినప్పుడు వాళ్ళకు పరీక్ష పెట్టి ఎవరైతే భూమండలాన్ని ప్రదక్షిణం చేసి వస్తారో ముమ్మారు వారికి ఇట్టి ఆధిక్యతము ఇట్టి దివ్యత్వమును నేను ఇట్టి ఆ పీఠమును నేను ప్రసాదిస్తాను అని అనగా నేరుగా కుమారస్వామి నెమిలి వాహనారూఢుడై భూమండలం చుట్టూ ప్రదక్షిణం చేయాలని పరిగెత్తినాడు. అప్పుడు విఘ్నేశ్వర స్వామి తెలుసుకోలేక నారద మహర్షి యొక్క ఉపదేశం వల్ల అన్ని జ్ఞానములు విఘ్నేశ్వర స్వామిలోనే ఉన్నాయి. అందుకోసమే పూర్వము అన్ని తెలుసుకున్నాడు నారదాది మహర్షుల ద్వారా. ఈ నారదాది మహర్షులు లోకానికి భక్తులకు ఎంతోమందికి ఉపదేశం చేయగా తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తే ఈ ముల్లోకముల యందు ప్రదక్షిణం చేసినట్టు ఈ ముల్లోకములందు కూడా ముల్లోక వాసులు ఈ ముల్లోకములందు కూడా ప్రదక్షిణ చేసిన పుణ్యము ప్రాప్తిస్తుందని
చెప్పగా అక్కడుండి ఆ విఘ్నేశ్వర స్వామి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణం చేసినాడు. ఎక్కడ చేసిన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ఒక్క ముమ్మారు ప్రదక్షిణం చేసినంత మాత్రమున కుమారస్వామి ఎక్కడికి వెళ్ళినా విఘ్నేశ్వర స్వామి ముందుగా వెళ్ళినట్టుగా అవుపడింది. ఈ తపో మహిమ వల్ల, ఈ వ్రత మహిమ వల్ల వెంటనే తిరిగి వచ్చేసేసరికల్లా విఘ్నేశ్వర స్వామి జయించినారు, కుమారస్వామి ఓడినారు. అందుకోసమే విఘ్నాధిపత్యమును సమస్త నాయకునిగా, గణనాయకునిగా విఘ్నేశ్వర స్వామికి ఆధిపత్యమును అంటగట్టినాడు. అట్టి దివ్యత్వమును, ఆ దివ్యపీఠమును ఆ పరమేశ్వరుడు విఘ్నేశ్వర స్వామికి ఇచ్చినారు. అందుకోసమే ఈ చరిత్ర కుమారస్వామి తన శక్తిని ప్రయోగించినాడు తిరుగుతానని, తన బుద్ధిని ప్రయోగించినాడు విఘ్నేశ్వర స్వామి. తల్లిదండ్రుల చుట్టూ తిరిగినందువల్ల ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే 6 సార్లు తిరిగిన పుణ్యం ప్రాప్తిస్తుంది. కానీ ముమ్మారు ప్రదక్షిణం చేస్తే 18 సార్లు ప్రదక్షిణం చేసిన పుణ్యము ప్రాప్తించింది విఘ్నేశ్వర స్వామికి. అందుకోసమే ప్రతిరోజు కూడా మీరు తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేసుకుంటూ అట్టి పాదపద్మములు కడిగి వాళ్ళు సేవాభాగ్యం వల్ల మీరు కూడా సమస్త విఘ్నముల నుండి విముఖులై ఆ పరమేశ్వరుని ప్రార్థించినందువల్ల కైవల్యాన్ని పొందుతారు, అనగా జీవనముక్తులై భాషిస్తారు. అందుకోసమే మీరు ఆహర్నిశలు హరినామ సంకీర్తన చేయండి. నారద మహర్షి ఒకసారి ఈ కలియుగం స్టార్ట్ అయింది, కలియుగం ప్రారంభమైంది. బ్రహ్మ దగ్గరికి వెళ్ళినాడు కలిపురుషుడు. ఈ భూమండలాన్ని 4,32,000 సంవత్సరం, 4,32,000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని నేను పాలన చేస్తాను అని బ్రహ్మవరాన్ని పొంది వచ్చేసినాడు. ఇక్కడ కలిపురుషుడు వచ్చి పట్టుకుంటాడని నారద మహర్షి, సనకాది మహర్షులు, దివ్యపురుషులంతా భయపడిపోయినారు. ఈ కలియుగం కదా, ఇక్కడికి వెళితే అందరి కలిపురుషుడు పట్టుకుంటాడు. ఆ కలిపురుషుని వ్రతం ఏమి అంటే జూదము, పానము, వ్యభిచారము, జీవహింస, అనగా 4 పాదములందు విహరిస్తుంటాడు కలిపురుషుడు. ధర్మదేవత యొక్క పాదములు సత్యము, దయ, తపస్సు, దానములు కావున ఈ ధర్మదేవత ఈ 4 పాదములు యందు విహరిస్తుంది. ఈ కలిపురుషుడు కలిదేవత జూదము, పానము, వ్యభిచారము, జీవహింసల యందు అందరిని ముంచుతూ ఉంటాడు. అందుకోసమే నారదాది మహర్షులు భయపడినారు. నారద మహర్షిని దేవర్షి కావున ఆ నారద మహర్షిని ప్రాధేయపడినారు మహర్షులంతా. నారద మహర్షి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళినాడు. స్వామి, మీరు కలిపురుషునికి వరం ఇచ్చినారు, 4,32,000 సంవత్సరాలు ఈ భూమండలంలో ఈ కలియుగము ప్రారంభమైనప్పటి నుంచి ఇంతకాలమును ప్రారంభిస్తాడు కదా, ఏలుతాడు కదా, మేము ఏం చేసేది స్వామి? మేము సంచరించడానికి కలిపురుషుడు మా చెంతకు రాకూడదు, మా భక్తుల యొక్క నీడ కూడా తొక్కకూడదు, మేము స్వేచ్ఛావిహారులమే విహరించేలాగున మాకు ఏదైనా మంత్రము కానీ ఏదైనా వ్రతమైన ఉపదేశం చేయండి స్వామి అని బ్రహ్మదేవుణ్ణి, మానవాళిని, పరమ భక్తాగ్రేషులను ముందు పెట్టుకొని నారద మహర్షి బ్రహ్మదేవుని ప్రశ్నించినాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నారద మహర్షి వేసినటువంటి ప్రశ్నకు సమాధానము చెప్పుతూ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, इति षोडशकं नाम्नां कलिकल्मषनाशनं ना तत्परतरोपाय सर्ववेदेषु दृश्यते. ఓ నారద మహర్షి, సమస్త వేదముల యందు నేను గ్రహించిన విషయం ఏంటంటే సమస్త శాస్త్రముల యందు ఈ రహస్యము చెప్పబడి ఉన్నది. ఏదంటే ఈ కలికాలంలో ఎవరైతే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఇది షోడశకం నామ్నాం కలికల్మషనాశనం. రామనామమును 16 అక్షరములు, కృష్ణనామమును 16 అక్షరములు, ఈ 32 అక్షరములు ఎవరు స్మరణ చేస్తారో కలికల్మషనాశనం, కలిపురుషుడు మీ చెంతకు రాడు, రమ్మన్నా రాడు నారద మహర్షి అని బ్రహ్మదేవుడు ఉపదేశము చేసినాడు.
హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇది షోడశకం నామ్నాం కలికల్మషనాశనం నాతపరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే. ఓ నారద మహర్షి, ఈ 16 అక్షరములు కృష్ణనామములు రామనామంతో కూడిన 32 అక్షరములతో కూడిన ఇట్టి నామాన్ని లోకానికి అందించుకో. ఇట్టి నామను ఎవరు స్మరణ చేస్తారో అట్టి పరమ భక్తుల చెంతకు కలిపురుషుడు రాడు, వారి నీడను గూఢంగా సోకలేడు. ఇది నా ఆజ్ఞ అని ఇట్టి మంత్రమును బ్రహ్మదేవుడు లోకానికి అందించినాడు. అందుకోసమే ఈ నామమును చదువు వచ్చిన వాళ్ళు అందరూ, రాని వాళ్ళు ఈ నామమును అందరూ స్మరించవచ్చును. గురుదేవుడిచ్చినటువంటి మంత్రమును, బీజాక్షర సహితమైనటువంటి మంత్రమును జపించుకున్న భగవన్నామమును, ఈ కృష్ణనామమును కానీ శివనామైవ సంసార మహారోగైక శామకం నాణ్య సంసార రోగైశ్య శామకం దృశ్యతే మయ. ఎవరైతే ఈ సంసార సముద్రమునకు, ఈ సంసారమైన రోగమునకు ఔషధం ఏది అంటే శివనామము. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. ఏ మంత్రమైనా శివనామైవ సంసార మహారోగైక శామకం నాణ్య సంసార రోగైశ్య శామకం దృశ్యతే మయ. ఈ సంసారమైన మహాభయంకరమైన రోగమునకు ఔషధము పరమేశ్వర నామం. ఓం నమ శివాయ అనే నామమును ఎవరు స్మరణ చేస్తారో ఈ సంసారం అనే రోగమును అవలీలగా తొలగిపోతుంది. వాళ్ళ సమస్త ఇంద్రియాలు జయించి ఆ బ్రహ్మానంద సాగరంలో ఓడలాడగలుగుతారు. ఈ సంసార సముద్రాన్ని అవలీలగా జయించగలుగుతారు. అందుకోసమే ఆ భగవన్ నామ సంకీర్తన ఎప్పుడు మీరు చేస్తూ ఉండాలి. చేసినందువల్ల సమస్త ఇంద్రియాలు జయించి మనసును అంతర్ముఖమై ఆత్మానంద సాగరంలో మునిగిపోతారు. అనగా జీవన్ముక్తులై భాషించగలుగుతారు. ఇది భగవన్ నామం తప్ప వేరే మార్గము లేదు. ఈ కలియుగంలో మీరు శక్తి ఉంటే మీరందరూ ఇక్కడున్న పుణ్యపురుషులందరూ కూడా కృతయుగ ధర్మాన్ని పాటిస్తున్నారు, త్రేతాయుగ ధర్మాన్ని పాటిస్తున్నారు, ద్వాపరయుగ ధర్మాన్ని పాటిస్తున్నారు, కలియుగ ధర్మాన్ని పాటిస్తున్నారు. కలికాలంలో ఈ కలియుగంలో ఒక హరినామ సంకీర్తన చేసిన మోక్షం వస్తుంది, ముక్తి ప్రాప్తిస్తుంది. కానీ గురుదేవుని ద్వారా మంత్రోపదేశాన్ని పొందిన పరమభక్తాగ్రేసరులు 4 గంటలు లేచి ధ్యానం చేసుకుంటున్నారు, కృతయుగ ధర్మము పూర్తి చేసుకుంటున్నారు, జపము చేసుకుంటున్నారు. యజ్ఞానాం జపయజ్ఞోస్మి, యజ్ఞములలోకెల్లా జపయజ్ఞము నా స్వరూపం అన్నారు. జపం చేస్తే అది యజ్ఞంతో సమానము. యజ్ఞములలోకెల్లా జపయజ్ఞము నా స్వరూపమని భగవంతుడు భగవద్గీతలో చెప్పినారు. అందుకోసమే త్రేతాయుగ ధర్మాన్ని పూర్తి చేసుకుంటున్నారు. కానీ భగవంతునికి అభిషేకం చేస్తూ, పుష్పాదులు పెడుతూ, తులసి మాలలు రకరకాలమైన పుష్పముల ద్వారా అర్చిస్తూ ధూపదీప నైవేద్యాలు ఇస్తున్నారు. అర్చించినందువల్ల ద్వాపరయుగ ధర్మాన్ని పూర్తి చేసుకుంటున్నారు. ఎప్పుడు హరినామ సంకీర్తన చేస్తూ విహరిస్తున్నారు. కావున కలియుగంలో హరినామ సంకీర్తన పూర్తి చేస్తున్నారు. 4 యుగ ధర్మాలు మీరు పూర్తి చేస్తున్నారు కదా, మీరు జీవన్ముక్తులు అవుతారా కారా? మీకు మోక్షం వస్తుంది, సందేహమే లేదు. భయపడవలసిన అవసరము లేదు. మీ హృదయం మీరు అద్దములో తన ప్రతిబింబము చూసుకుంటే ఏమైనా మచ్చ ఉన్నదా లేదని చూసుకొనటానికి ఇది శాస్త్ర ప్రమాణము. మోక్షము మాకు ఉన్నదా లేదా అని తెలుసుకోవటానికి శాస్త్రములు అద్దములాంటివి. ఇప్పుడు శాస్త్ర ప్రమాణంగా ఈ సభలో ఉన్న పుణ్యపురుషులు అందరూ కూడా మోక్షం వస్తుందా రాదా, మాకు మోక్షం ఉంది అనేవాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి. అందరు ఎత్తుతారు. మోక్షము లేదు అనే వాళ్ళు ఎవరి చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తారు? ఎందుకంటే మనం ఇవన్నీ ఆచరిస్తూ ఉన్నాము. అందుకోసమే మీరందరూ కూడా పరమాత్మ నామ సంకీర్తన చేస్తూ ఉండండి. దేవుడు ఉన్నారు, దేవుడు లేరు అని చెప్తూ ఉంటారు తెలియని అమాయకులైనటువంటి వారు. పూర్వకాలంలో ఒక అమాయకుడైనటువంటి నాస్తికుడైనటువంటి ఒక ఉపాధ్యాయుల వారు
భౌతిక శాస్త్రవేత్త. ఇప్పుడు ఇంజనీరు చదువుతున్నారు, ఇంజనీర్లుగా చదువుకొని ఈ చంద్రమండలం పోతున్నారు. ఎక్కడెక్కడ ఎన్ని మండలాలు పోయినప్పటికైనా ఒక్క హృదయంలోకి మనసు పోనిస్తలేరు. హృదయంలో నివాసమైన ఆ పరమేశ్వరుని యొక్క పాదపద్మను యందు మనసు పెట్టలేకపోతున్నారు. బహిర్గతంగా వెళుతున్నారు, ఎన్నెన్నో గ్రహిస్తున్నారు భౌతిక శాస్త్రవేత్తలు. ఒక ఉపాధ్యాయుల వారు బహిర్గతమైనటువంటి భౌతిక శాస్త్రాలను చదువుకున్నాడు. ఎక్కడున్నాడు దేవుడు? లేనే లేడు అనుకున్నాడు. రోజు తన గ్రామం నుంచి ఇంకో గ్రామానికి, పూర్వకాలంలో సైకిళ్ళు లేవు, కార్లు ఏవి లేవు, నడుస్తూ పోయేవాళ్ళు, లేకపోతే ఎద్దుల బండి పైన పోయేవాళ్ళు. ఆ ఉపాధ్యాయుల వారు, ఆ పండితుల వారు ప్రతిరోజు కూడా నడుస్తూ వెళ్ళేవాడు. ఆ మధ్యలో ఒక మర్రి వృక్షం, వటవృక్షం ఉంది. ఆ వటవృక్షం కింద పోయేటప్పుడు కొంచెం విశ్రమించేవాడు, వస్తేప్పుడు కూడా కొంచెం విశ్రమించి వచ్చేవాడు, కూర్చొని వచ్చేవాడు. ఎప్పుడు ఆ మర్రి వృక్షం పైన ఆ ఎర్రగా ఉంటాయి మర్రి పండ్లు, ఆ మర్రి పండ్లు చూసినప్పుడల్లా దేవుడు ఎక్కడున్నాడో అని నవ్వుకునేవాడు. గుమ్మడి తీగ పారుతూ పోతుంది, ఇంతింతలావు ఉన్నాయి. ఇంత పెద్ద చెట్టుకు ఎన్ని టన్నుల కాయలు ఉండాలి, ఇంత పెద్ద పెద్ద కాయలు ఉండాలి కదా. దేవుడు ఉంటే కదా, దేవునికి ఉంటే ఉండడమే, ఆయనకు జ్ఞానం లేదు. జ్ఞానం ఉంటే ఈలాంటి చేష్టలు చేస్తాడా? ఇంత చెట్టుకు పెద్ద పెద్ద కాయలు పెట్టాలి, చిన్న చిన్నవి ఎందుకు పెట్టినాడు? సీతాఫలములు ఇంకా కొన్ని ఫలాలు ఉంటే ఇంత పెద్ద పెద్దవి పెట్టినాడు. ఆయనకు తెలివి లేదని ఊరికే నవ్వుకుంటూ పోయేవాడు. ఎందుకో ఒకరోజు పాఠశాల పూర్తి అయిపోయింది, తిరుగు ప్రయాణంలో ఎందుకు అలసట ఉంది కానీ కొంచెం అట్లా పండుకున్నప్పుడు కాకులు వచ్చినాయి. ఆ పండ్లన్నీ తింటున్నాడు. ఒక పండు వచ్చేసి టక్కన ఇక్కడ పడింది. కొంచెం పడుతూ ఇక్కడ కన్ను బొమ్మ పైన పడితే కొంచెం దెబ్బ బాగా తగిలింది. లేచినాడు. అదే కన్ను పైన పడినుంటే ఇంకా కన్ను గుడ్డు చితికేదో ఏమో కదా. పరమేశ్వర, ఎంత పొరపాటు పడ్డాను, నాలాంటి బాటసారులు పండుకుంటే పెద్ద పెద్ద కాయలు పెడుతుంటే, అదే పెద్ద పెద్ద ఒక్కొక్క టన్ను పెట్టాలి అన్నాను కదా. టన్ను కాదు, 10 కేజీల పండు పెట్టిన నా తలపైన పడి ఈనాడు పగిలిపోయేది కదా. పరమేశ్వర, నాలాంటి వాళ్ళు బాటసారులు పండుకుంటే పండ్లు ఎందుకంటే ఒళ్ళు పైన అన్ని పడ్డాయి, పక్షులు తింటున్నాయి, ఒళ్ళు పైన పడ్డాయి, ఒకటి కన్ను పైన ఇలా పడ్డంత మాత్రమే దెబ్బ తగిలింది. నాలాంటి బాటసారులు ఈ చెట్ల కింద పండుకుంటే పెద్ద పెద్ద పండ్లు పెట్టితే, ఈలాంటి చెట్లకు పెద్ద పండ్లు పెట్టితే పైన పడి చనిపోతారని కరుణించి స్వామి చిన్న చిన్న పండ్లు పెట్టినావు స్వామి, నువ్వు ఉన్నావు, నువ్వు లేవు అనడం తప్పు నాది. ఆపదొచ్చింది. లేడు దేవుడు, తెలివి లేదన్నటువంటి వాడికి దేవునికి తెలివి ఉంది. భూమిపైన గుమ్మడి తీగకు అది కింద పడదు కావున పెద్ద పెద్ద పండ్లు పెట్టినావు స్వామి, అందరూ క్షుద్బాధ నివారణ చేసుకుంటారని నీకే తెలివి ఉందని నాస్తికుడు ఆస్తికుడుగా తయారైపోయినాడు. అందుకోసమే తెలియని వాళ్ళకి మీరందరూ కూడా దివ్య సందేశాన్ని చెప్పుతుండాల. నాస్తికులైనటువంటి వారు ఏమేమో ఆగుతూ ఉంటారు. అలాంటప్పుడు మీరు చెప్పకపోతే మీకు కూడా విఘ్నాలు వచ్చి పడుతాయి. ఏమి స్వామి, వాళ్ళు తప్పు చేస్తే మేము చెప్పకపోతే మాకు విఘ్నాలు వస్తాయా అని మీకు ప్రశ్న ఉదయించవచ్చును. ఇది రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పుతాడు. కలుకరోతి దుర్వృత్తం నూనం పలసి సాధుసు, కలుకరోతి దుర్వృత్తం నూనం పలతి సాధుసు, దశాననే హరసీతాం బంధనంతు మహోదదేహి. సీతను అపహరించినాడు రావణాసురుడు. కానీ సముద్రం నుంచి వారధి నిర్మించి ఆ లంకా నగరంలో ఉన్నటువంటి లంకాధీశుని వధించేసి అధర్మాన్ని నిర్మూలన చేసి ధర్మస్థాపన చేయాలని వారధి నిర్మించే సమయంలో కులపర్వతాలు వేస్తుంటే మింగుతూ ఉన్నాడు సముద్రుడు. అందుకోసమే కోదండాన్ని చేతబూని రావణాసురుని తర్వాత వధిస్తా, ముందు నేను వధిస్తా అని చెప్పి కోదండాన్ని ఎక్కుపెట్టినాడు శ్రీరామచంద్రుడు సముద్రుని పైన. ఎందుకంటే సీతను ఆకాశ వీధిలో ఆ పుష్పక విమానం పైన సీతామాతను ముట్టలేదు.
ఎందుకంటే నలకూబరుడు బ్రహ్మదేవుడు ఉన్న వారు ఎప్పుడో శపించినారు, ఒక పరస్త్రీని నువ్వు స్పర్శించిన నీ శిరస్సు 1000 ముక్కలైపోవును కాక శాపనలు పెట్టినారు. కావున ఆ రావణాసురుణ్ణి చూడగాన సీత స్పృహ తప్పినట్టుగా నటించింది. కావున భూమిని పెకిలించుకొని పుష్పక విమానం పైన పెట్టుకొని తీసుకొని వెళ్ళినాడు. అందుకు చనిపోవాలి, మరణించాలి. ఎందుకంటే 1000 సంవత్సరాలు పాలన చేసినట్టుగా చెప్పుతుంది రామాయణము. అందుకోసమే ఇన్ని లక్షల సంవత్సరాలు కూడా నేను పాలన చేసినాను, ఈ శరీరం పైన ఇసుగా ఉంది, నాకు మృత్యువు లేదా స్వామిని సనత్ కుమారుని ప్రశ్నించినప్పుడు, నీకు మృత్యువే లేదు సుమా, నువ్వు 4 పాదముల చేత ధర్మదేవత నడిపిస్తున్నావు, ఎక్కడ చూసినా అధర్మమే లేదు, ధర్మ మార్గంలో మానవాళిని నడిపిస్తున్నావు, ధర్మ మార్గంలో నువ్వు పయనిస్తున్నావు కదా, ఇంకా నీకు ఎక్కడ మృత్యు ఉంటుందో, నాకు నేను మరణించాలని ఉంది స్వామి. మృత్యు ఉన్నదంటే నువ్వు బ్రహ్మ ద్వారా ఎన్నో వరాలు పొందినావు, నరుని మర్చిపోయినావు, నరుడు ఎంతని కోతలు మర్చిపోయినావు, ఆ నరుడే ఆ నారాయణ చేతిలో నీకు మరణం ఉన్నది, ఆ నారాయణుడే నరుడుగా అవతరించి నిన్ను వధిస్తాడు అని చెప్పినంత మాత్రమున ఇక్కడి నుంచి యజ్ఞవాటికలు ధ్వంసం చేయడము, మహాపురుషులను బాధిస్తే నువ్వు చావు అంటే చావు దగ్గరికి వస్తుందని, పతివ్రత మహాతలను బాధ పెడితే చావు అంటే చావు దగ్గరికి వస్తుందని తెలిసి తప్పు చేసినాడు రావణాసురుడు, మరణించాలి. అందుకు తెలిసిన మూర్ఖుడు రావణాసురుడు, తెలియని మూర్ఖుడు దుర్యోధనుడు. ఎవరో చెప్తే చనిపోయినాడు, అన్ని తెలిసి తాను ఆ వైకుంఠధామమును చేరాలని, మరణించాలని తెలిసి తప్పు చేసినాడు రావణ బ్రహ్మ. అందుకోసమే సీతను అపహరించి ఆకాశ వీధిలో తీసుకొని వెళ్ళి అశోక వృక్షం దగ్గర వృక్షం కింద ఎప్పుడు పెట్టినాడో, మరి ఆనాడు రావణాసురుడు నా సతి సాధ్విని తీసుకొని వెళుతుంటే ఒక్క మాట నువ్వు చెప్పినుంటే, సముద్ర అక్కడనే ఉన్న చోట నా కుటీర దగ్గర నీ తరంగాదుల వల్ల నీ లంకానగరమును ముంచెత్తుతాను, మిమ్మల్ని అందరిని కూడా నా గర్భంలో మిమ్మల్ని లయం చేసుకుంటాను, సముద్రంలో కలుపుతాను నీ లంకానగరం అని ఒక్క మాట చెప్పినుంటే, లంకాధీశుడు సీతని ఇక్కడ పెట్టిపోయేవాడు కదా. ఆ అజ్ఞాన మార్గంలో పోతున్నటువంటి అధర్మ మార్గంలో పోతున్న ఆ లంకాధీశునికి మంచి మాటలు చెప్పక, ఈనాడు అట్టి అజ్ఞానిని వధించట నిమిత్తమే నిన్ను వంతెన నిర్మించుతుండగా నాకు అడ్డు వస్తావా, నాకు సహకరించవా, నిన్ను చంపుతానని కోదండాన్ని ఎక్కుపెట్టినప్పుడు అప్పుడు చేతులు జోడించి నన్ను క్షమించు రామా, ఇక్కడి నుంచి నలుడు నీలుడని వానరులు మీ సైన్యంలో ఉన్నారు, వాళ్ళు చిన్నప్పుడు సాలగ్రామములు కూడా మహర్షుల యొక్క సాలగ్రామములను తీసుకుపోయి శివలింగాలు సముద్రంలో వేయిచుండగా శపించినారు. వీళ్ళ ద్వారా ఏమి సముద్రం లేచినా సరే అవి తేలునుగాకని శాపన పెట్టినారు. కావున ఈనాడు వరమైంది, కావున వాళ్ళ చేతికి ఇవన్నీ పర్వతాలు ఇస్తుండండి, అవి తేలుతూ ఉంటాయి, అక్కడికి వెళ్ళండి అని చెప్పి సముద్రుడు శ్రీరామచంద్రునికి ఉపదేశం చేస్తాడు. అట్నే ఈనాడు అజ్ఞానులు ఏదో తప్పు చేసినందువల్ల చూస్తూ మీరు ఊరుకుంటే, ప్రథంలోనే మీరు ఆపదలకు గురైపోతారు. కలుకరోతి దుర్వృత్తం నూనం ఫలతి సాధుషు దేశాన్ననే హరసీత బంధనంతు మహోదదేహే. రావణాసుడు సీతను ఎత్తుకపోయినాడు. ప్రథమంలో ఎవరు బంధమునకు గురి అయినారు, అవమానమునకు ఎవరు గురైనారు? సముద్రుడు. సత్పురుషుడైన మహాపరమభక్తుడైనటువంటి సముద్రుడు ఆపదలకు గురి అయినట్టుగా అజ్ఞానులు తప్పు పనులు చేయుచుండగా మాదేం పోయిందిలే, ఎవరి పాపం వలన ఊరుకుంటే, ఈ ప్రళయకాలంలో అజ్ఞానులతో పాటు మీరు కూడా వెళ్ళిపోతారు, మీ గుణంగా ఇబ్బందులు వస్తాయి, మీరు కూడా ఈ ప్రళయకాలంలో పాలు పంచుకోక తప్పదు మీకు. అందుకోసమే అజ్ఞానులు తప్పు చేయుచుండగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది తప్పు ఇది ఒప్పని చెప్పుతూ, మీరు వాళ్ళ అధర్మ మార్గంలో పయనిస్తున్నటువంటి మానవులను ధర్మ మార్గంలో తీర్చిదిద్దినందువల్ల మీరు దైవ కరుణాకటాక్షాన్ని పొంది ఈ ప్రళయకాలంలో ఈ ప్రళయాలు కూడా మిమ్మల్ని ఏం చేయలేదు, అజ్ఞానులు నశించగలుగుతారు. ఇట్టి సుజ్ఞానులు మానవులు తరించట నిమిత్తమై ఎవరు శ్రమిస్తూ ఉంటారో, మానవాళిని అజ్ఞాన మార్గంలో పోకుండా సుజ్ఞాన మార్గంలో నడిపించుట నిమిత్తమై వ్రతాన్ని పూని విహరిస్తూ ఉంటారో, అట్టివారు ఈ
ఇప్పుడు వచ్చుచున్నటువంటి రానున్నటువంటి ప్రళయకాలంలోంచి విముక్తులైపోతారు, అజ్ఞానులంతా నశిస్తారు, నా భక్తులు వత్తులై నిలుస్తారని వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినారు. అజ్ఞానులంతా ఎండిన ఆకుల్లాగా రాలిపోతారు. నన్ను స్మరిస్తున్నటువంటి ఆ శ్రీహరిని కానీ శివుని కానీ ధర్మ మార్గంలో పయనిస్తూ ధర్మాచరణ కలిగి విశ్వశాంతకై పరితపిస్తున్నటువంటి పరమభక్తాగ్రేశ్వరులు నదులనే ఆపగలుగుతారు, నా భక్తులు వత్తులై భాషిస్తారని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినటువంటి రహస్యము మీరందరూ కూడా నడుము బిగించి, అందుకోసమే ప్రతి మనిషి ఇంటికి వెళ్ళి ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి ఇది తప్పు ఇది ఒప్పు, తప్పు చెయ్యకండి, మంచి మార్గంలో పొండి అని మీరు చెప్పినందువల్ల మీకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది, లేకపోతే సిద్ధించదు. మాదేం పోయిందిలే, ఎవరన్నా ఎట్లన్నా పోయిన అనుకుంటే మీకు మోక్షము సిద్ధిస్తుంది కానీ వాళ్ళకు నరకం సిద్ధిస్తుంది. కానీ ప్రళయకాలంలో మాత్రం అజ్ఞానులు పొందే ఆపదలు మీరు పొందుతారు. మీరు వాళ్ళు తరించటానికి ప్రాధేయపడి ఆ ధర్మ సందేశాన్ని 10 మందికి మీరు పంచిపెట్టినందువల్ల ఈ ఆపద కాలంలో మీరు గట్టెక్కుతారు, వాళ్ళు మరణిస్తారు. అందుకోసమే మీరు ఆహార్నిశలు కూడా భగవన్నామాన్ని ఆహార్నిశలు పంచిపెట్టండి. మీ ఇంట్లో కానీ బయట కానీ ఆహార్నిశలు ఎప్పుడూ కూడా భగవన్నామ సంకీర్తన చేయండి. భవరోగమును తొలగించుకోండి అని ఎప్పుడు ఘంటాపదంగా మీరు చెప్పుతూ ఉండాలి. అప్పుడు కదా భగవంతుని యొక్క ముద్ది బిడ్డలు అనిపించుకుంటారు. ధర్మదేవత మిమ్మల్ని చూస్తూ ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంది. అందుకోసమే పూర్వకాలంలో 2 భార్యాభర్తలు ఉన్నారు. పతిదేవుడు ఉపాధ్యాయుల వారు, ఆయనకు 100 మంది పిల్లలు ఉన్నారు. అందరికి పాఠాలు చెప్పి వచ్చేవారు. నాస్తికుడు కొంచెం పతిదేవుడు. భార్య సతీమణి ఆస్తికురాలు, పరమభక్తురాలు. ఆయనకు పాండిత్యము ఉన్నప్పటికైనా పరమాత్మ చింతన లేనందువల్ల, ప్రాణేశ్వర మీరు హరినామ సంకీర్తన శివనామ సంకీర్తన చెయ్యండి, ఈ సంపదలు శాశ్వతాలు కావు, ఈ సిరి సంపదలు మున్నాళ్ళ ముచ్చటలు విద్యుశ్చంచల మాయుష్యం తస్మాత్ జాగృత మెరుపు తీగలాంటివి ఈ శరీరాలు స్వామి, నువ్వెందుకు అట్లా, నువ్వు ఏదో 10 మంది సారంటూ 10 మంది వచ్చి నీకు నమస్కారాలు చేసినందువల్ల నేనే దేవుడు అనుకుంటున్నావు, శరీరాలు అశాశ్వతములు సుమా అని ఎన్ని మాటలు చెప్పినా, అంతమందికి నేను గురువును, పిల్లలు ఎంతోమంది గురుదేవని నాకు నమస్కారాలు చేస్తే అంత బయట నేను గురువుని, ఇంట్లోకి వస్తే నువ్వు నాకు గురువు, దైవచింతన చెయ్యి అంటావు, నాకు తెలుసులే ఎప్పుడో చేస్తలే నాకు తెలుసులే అని చెప్పి వాయిదాలు వేస్తూ పోయేవారు. పతిదేవునికి ఏ విధంగా ఉపదేశము చెయ్యాలి అని మనసులో పెట్టుకోనుంది. సమయం వచ్చింది, పతిదేవునికి రోగగ్రస్తులైనారు, రోగ బాధ చేత పీడింపబడుతూ మంచమెక్కినారు. వైద్యులు బిసకు వైద్యులను పిలుచుకొచ్చింది. వైద్యులను పిలుచుకొచ్చేసి ఇంజక్షన్లు వేయించేసింది. మాత్రలు ఆ వైద్యుల వారు డాక్టర్ ఇస్తుంటే బాగా చూసింది ఆమె. చూసిన తర్వాత డాక్టర్ చెప్పినారు, అమ్మ మీ పతిదేవునికి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము 3 మూతలుగా పోస్తుండండి, టానిక్ ఇస్తుండండి, 3 పూటలు ఎందుకు మీరు ఈ మాతలు ఇస్తుండండి అమ్మ అని సతీమణికి, అనగా ఆ ధర్మపత్నికి, ఆ సతీమణికి, ఆ పతివ్రత మహాతల్లికి, ఆ భక్తురాలకు ఆ డాక్టర్ చెప్పి మీ పతిదేవునికి ఈ విధంగా ఇస్తుండని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఆయన మౌనంలో జ్వరం బాగా వచ్చింది కావున బాధపడుతున్నాడు కావున చూస్తూ ఉన్నాడు, మాట్లాడే స్థితి లేదు కావున పండుకొని ఉన్నాడు. ఈ మాత్రలు ఇవన్నీ టానిక్లని బీరువాలో పెట్టేసింది, తాళం వేసేసింది. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, మాత్రలు ఇవ్వు టానిక్ పోయి అంటున్నాడు. వద్దులే స్వామి, కొంచెం ఎందుకు అవసరమా, వద్దులే అంటే, పిచ్చిదానా డాక్టర్ ఎందుకు ఇచ్చినాడు ఈ మాత్రలు? రోగం వచ్చినప్పుడే కదా మాత్రలు తినాలా, టానికులు వాడాలి. బీరువాలో పెట్టి తాళం వేసుకొని పోస్తా ఇస్తా అంటున్నావు, మాత్రలు ఇస్తాను టానిక్ పోస్తా అంటున్నావు. జ్వరం వచ్చినప్పుడే కదా పిచ్చిదానా ఇవి వాడాలా, జ్వరం పోయినాక ఎందుకు అని తిట్టేసినాడు.
సతీమణిని పతిదేవుడు. స్వామి మీరు చెప్పేది కరెక్టే కదా, జ్వరం వచ్చినప్పుడే ఆ రోగం వచ్చినప్పుడే రోగ నివారణార్థమే మాత్రలు టానికలు ఎలా వాడాలో ఆ విధంగానే భవరోగము పుట్టడము చావడం అనేది ఒక రోగం ఉంది స్వామి. ఆ రోగము పోవాలంటే ఔషధము భగవన్నామ సంకీర్తన తప్ప వేరే మార్గము లేదు స్వామి అని ఉపదేశం చేసింది ఆ స్వాధ్వీమణి. రోగం వచ్చినప్పుడు రోగ నివారణార్థమే మీరు మాత్రలు టానికులు అడుగుతున్నారు, పరితపిస్తున్నారు రోగం పోవాలని. ఆ రోగము ఈ మాత్రలు టానికులు ఎప్పుడు వాడలేదు, నువ్వు చచ్చిపోతానని తెలిసిపోయినాడు. ఈ మాత్రలు ఈ వాడకపోతే చచ్చిపోతాను, నీకు ఎట్లా భయాందోళన కలిగిందో స్వామి. అట్నే భగవన్ నామ సంకీర్తన చేయకపోతే పుట్టు సస్తు కొన్ని కోట జన్మలు ఎత్తవలసి వస్తుంది. ప్రతి జన్మకు ఈ టానికులు ఈ మాత్రలు వాడవలసి వస్తుంది స్వామి. ఆ భగవన్ నామ సంకీర్తన చేస్తే ఈ పుట్టడము చావడం అనే రోగం ఒక పరమ ఔషధము. అది స్వీకరిస్తువా ఇక నీకు జన్మలే లేవు స్వామని తన సతీమణి ఉపదేశం చేయగానే ఆహా ఎంత గొప్ప ఉపదేశమని ఆనంద బాష్పాలు కారుస్తూ కూర్చొని ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ అని చెప్పి స్మరణ చేస్తూ ఉన్నాడు. ఆ టానికులు మాతలు ఇచ్చింది, నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఇప్పుడు నువ్వే నాకు గురుదేవులవు అని చెప్పుతూ ఇక్కడి నుంచి నాకు మంచి ఉపదేశం. ఆపద కాలంలోనే కదా ఆధ్యాత్మిక చింతన అలబడుతుంది సుమా. అందుకోసమే ఇప్పుడు నాకు బాధ కలిగింది, నువ్వు చెప్పిన మాటలు నాకు మనసులో అతుకున్నాయి అని చెప్పుతూ ఆ పరమాత్మ చింతన చేస్తూ ఆ సతీమణి ఆ పరమ పురుషులైనటువంటి ఆ ధర్మదంపతులు ఇద్దరు కూడా ఆ భార్యాభర్తలు పరమాత్మ చింతన చేస్తూ పునీతులై పరమ పావనాత్మ స్వరూపులై పరమేశ్వరులు ఐక్యం కాగలిగినారు ఆఖరి శేష జీవితంలో. అందుకోసమే మీరు ఆహర్నిశలు లేచింది మొదలుకొని పరుండ వరకు ఆ పరమాత్మ చింతన చేస్తూ కైవల్యాన్ని పొందట నిమిత్తమే మీరు పొందినారు. కానీ ఇక్కడ మీరు అందరూ చేతులు ఎత్తినారు కదా మేము పొందినామని. కానీ ఏమి లాభము, రైలు ఇంజన్ పెట్టెలను తగిలించుకోకుండా అది విశాఖపట్నం అంటూ తిరుపతి అంటూ కాశీకంటూ ఊకి తిరిగిన లాభం లేదు సుమా. దానికి పెట్టెలు తగిలించుకొని పోతే ఇక్కడ జనాభాను అక్కడ చేరుస్తుంది, అక్కడ జనాభాను ఇక్కడ చేర్చినట్టుగా దానికి సద్వినియోగం జరిగినట్టుగా మీరు ఒక్కరు తరిస్తే భుంజతే పాప, తన్ను తాను తరించాల. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేతో ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. తన్ను తాను ఉద్ధరింపబడాలి. మీరు ఉద్ధరింపబడ్డారు కావున మీరు కూడా 10 మంది ఉద్ధరించుట నిమిత్తమై కంకణం కట్టుకున్నప్పుడే భగవంతుని యొక్క కరుణాకటాక్షాన్ని ఎవరైతే అంత్యకాలేచ మామేవ స్మరణ్ముక్త కలేబరం ప్రయాతి సమద్భావం యాతి నాశత్ర సంశయ, ఎవరు అంత్యకాలావస్థలో నన్ను స్మరణ చేస్తారో నా సాయుధ్యమును పొందుతారు అర్జునాన్ని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినారు. ఇది తన్ను తాను ఉద్ధరించుకొని లోకాన్ని పట్టించుకోకపోతే ముక్తాత్ములు అయిపోతారు. కానీ తాను తరిస్తూ లోకాన్ని తరింప చేయాలని పరితపిస్తున్నటువంటి పుణ్యపురుషులు జీవన్ముక్తులైపోతారు. జీవుడు ఉండగానే కైవల్యాన్ని పొంది తీరుతారు. అట్టి జీవన్ముక్త స్థితిని మీరందరూ పొంది తీరవలెను. అట్టి పరమాత్మను అట్టి జీవన్ముక్తాత్మను మీరు కావాలంటే కలవు తద్ధరి కీర్తనాతో కృతే యధ్యాయతో విష్ణు త్రేతాహి యజతో ముఖై ద్వాపరే పరిచర్యాయాం కలవు తద్ధరి కీర్తనాత్. ఈ కలియుగంలో హరినామ సంకీర్తన తప్ప వేరే మార్గము లేదు. కావున మీరు కూడా ధ్యానం చేసుకోండి, యజ్ఞయాగాదులు చేసుకోండి, పూజలు అర్చనాదులు చేసుకోండి, నామ సంకీర్తన చేయండి. అందరూ అన్నీ చేయలేరు కావున వారి ద్వారా చేయిస్తూ అందరిని ముక్తాత్మలు చేస్తూ మీరు ముక్తాత్ములై ఉన్నారు, ముక్తాత్ములు అయినాము అని భగవన్నామ సంకీర్తన మర్చిపోతే చిన్న చిన్నగా శని చిన్న చిన్నగా మాయ ప్రవేశిస్తుంది సుమా. ఎప్పుడు ప్రతిరోజు రాగి చెమ్మనేది ప్రతిరోజు తొమితే మరోజు పట్టుతుంది. కావున ఆహార పానీయాదులు ఉన్నంతకాలము మనకు పాపములు ఆహారముల ద్వారా వస్తుంది. కావున భగవన్ నామ సంకీర్తన వల్ల జపధ్యాన పారాయణాదుల వల్ల ప్రతిరోజు
గీతాపారాయణ లేవగానే రోజు ఒక అధ్యాయం భగవద్గీత పారాయణ చేసుకొని గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రమును జపం చేసుకొని మీరు కర్తవ్య కర్మలు చేస్తూ ఆ దైవనామ సంకీర్తన చేస్తూ 10 మంది ద్వారా చేయిస్తూ ఆ సర్వేషును పొందుట నిమిత్తమై ఎన్నో మార్గములు నేను చెప్పుతూ ఉన్నాను. కావున మీరందరూ అట్టి భగవన్నామ సంకీర్తన చేస్తూ ఆ ముక్తాత్ములు కావాలని కోరుతూ, ఇంకా సమయం లేదు కావున ఇంకా నేను ముగిస్తాను. మరి 3 సార్లు ఓంకారం చెప్పండి. ఓం తత్సత్. ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. ఓ దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావృతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. కృష్ణ రామ హరే రామ కృష్ణ హరే హరే. రామ కృష్ణ హరే కృష్ణ రామ హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. కృష్ణ రామ రామ కృష్ణ హరే హరే. రామ కృష్ణ హరే కృష్ణ రామ హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే.
హరే రామ 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 హరే హరే జై భక్తవత్సల భగవానికి జగన్మాతా కీ జై పార్వతీ పరమేశ్వరులకు లక్ష్మీనారాయణులకు వాణి బ్రహ్మదేవులకు జై హర హర మహాదేవ శంభో. ఏమన్నా ఆధ్యాత్మిక సందేహాలుంటే సందేహ నివృత్తి చేసుకొని తపో గుహ దగ్గరికి వెళ్దాం. ఇంక దూరం లేదు, పై కొండ పైన జ్ఞానోపదేశ గుహ పైన ఉంది కావున దగ్గరనే కావున ఆడుంటే కొంచెం బాగుంటుంది. ఆడిని అందరూ సందేహ నివృత్తి చేసుకోండి, బాగుంటుంది. ఆడికి పోదాం పదండి, గుహ దగ్గర తపో గుహ దగ్గరికి పోదాం. ఆడిని అన్నీ మాట్లాడుకుందాం, బాగుంటుంది.